కానీ ఇది ఎప్పుడు నా దగ్గర లేదని. అందుకని మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత ఇవ్వనంత వరకు ఎప్పుడు ఇస్తారని తిరుగుతారు. మంత్రదీక్ష ఇస్తులే ఆ తర్వాత మళ్ళీ తిరుగుతారు. ఎందుకని మనసు నిలవడం లేదు. ఎక్కడికి పోతావు? ఎక్కడెక్కడికో తిరుగుతుంది స్వామి. పోతే పోని, అది పోని నువ్వెందుకు పోతావని నేను అడుగుతా. అది పిచ్చిది, అది కుక్క, నాకు తెలుసు దాని కథ. అది పోతా తిరగని, నీకెందుక నువ్వెందుకు తిరుగుతావు? ఏమో స్వామి లాక్కొని పోతా ఉంది నన్ను. అది మనసు అంటే, అది మనసు అంటే. అప్పుడే తెలుసుకోవాలి, ఓహో తృణావర్తుడు వచ్చేసి ఉన్నాడు, ఇది కామము, ఇది కోరిక, ఇది వస్తే మాత్రం పోయేందుకు అవకాశం లేదు. అందువల్ల ఎక్కడైతే కామం కదులుతూ ఉందో దాన్ని అణచడం మన శక్తి కాదు. కామం అనే దాన్ని అణిచే శక్తి ఒక్కరికే ఉంది. కనుక కామం అనగాలంటే రామం నాలుక మీద కదలాలి అంతే, ఇంకేమీ లేదు. ఇంకొక విధంగా కలిగే అవకాశం లేదు. కాబట్టి రాముడు ఉండేటువంటి హృదయంలో కాముడు ఉండే అవకాశం లేదు కనుక, కృష్ణుడు ఉండేటువంటి హృదయంలో తృష్ణ ఉండేటువంటి అవకాశం లేదు కనుక, ఎప్పుడు వచ్చినా విజృంభించినా అల్లకల్లోలంగా మనసును తయారు చేసేటప్పుడు వెంటనే మనసును భగవంతుని మీదకి తిప్పాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ, నీ ఇష్టం ఏదో ఒక నామాన్ని పట్టుకోవాలి. జారి పడేటువంటి వాడు ఎట్లాగైతే ఒక గుంజను పట్టుకుంటాడో అట్లాగే ఈ కామం విజృంభించినటువంటి సమయంలో ఇంకా పతనం అయిపోతాం కనుక, అలా పతనం కాకుండా ఉండాలంటే ఏదో ఒక భగవన్నామాన్ని భక్తితో పట్టుకున్నప్పుడే మనం బయటపడతాం. కానీ లేకపోతే పడేందుకు అవకాశం లేదు. ఎందుకని? భక్తి ఉంటే కామం కదిలే అవకాశం లేదు. నారద మహర్షి భక్తి సూత్రాలు అదే చెప్తాడు. భక్తి నిరోధ స్వభావం గనక ప్లీజ్ సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్, సా ఆ భక్తి